హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ ఎనలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రోబర్ట్ సెవెల్ రాసిన ఈ పుస్తకం వీలుంటే చదవడానికి ట్రై చేయండి. భారత ఉపఖండ చరిత్రపై ఆసక్తి ఉన్న సాధారణ పాఠకుల కోసం రాసిన సంక్షిప్త చరిత్ర ఇది ప్రాచీన భారతదేశం నుండి వేద మరియు ఇతిహాస యుగాల నుండి మౌర్య చరిత్ర వరకు, ఉత్తర ప్రాంతాలు మరియు దక్కన్ యొక్క ప్రాచీన చరిత్ర వరకు విస్తరించి ఉంది. ఇది సుల్తానేట్ మరియు మొఘల్ పాలన యొక్క మధ్యయుగ యుగాన్ని, బెంగాల్ మరియు ఇతర ప్రావిన్సులలో ఇంగ్లీష్ ఈస్ట్, ఇలా మరిన్ని ప్రావిన్సుల గురించి ఇది క్లుప్తంగా, అంటే ఇండియా హిస్టరీని ఎనలిటికల్గా చెప్పడం జరిగింది. రోబర్ట్ సోవెల్ ఈ బుక్ని చాలా పరిపూర్ణంగా రాశారనే చెప్పాలి పాఠకుల కోసం. సో మనం పాడ్కాస్ట్లోకి ఎంటర్ అవుదాం. రచయిత గురించి చెప్పాలి అంటే, రోబర్ట్ సోవెల్ ఒక భారతీయ పౌర సేవకుడు మరియు చరిత్రకారుడు. అతను మద్రాస్ ప్రెసిడెన్సీలో నియమితుడయ్యాడు మరియు మద్రాస్ రికార్డ్ ఆఫీస్కి కీపర్గా ఉన్నాడు. అప్పట్లో అతను పురాతన శాసనాల డాక్యుమెంటేషన్లో పాల్గొన్నాడు మరియు కాలిన్ మెకంజీ మరియు వాల్టర్ ఎలియట్ గతంలో సర్వే చేసిన అమరావతిలోని పురావస్తు ప్రాజెక్టులో కూడా పాల్గొన్నాడు. భారతదేశ విశ్లేషణాత్మక చరిత్ర తొలినాళ్ల నుండి 1858లో గౌరవనీయమైన ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు వరకు రోబర్ట్ సోవెల్ ఉన్నారని చెప్పాలి. ఈ బుక్ని, ఎనలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని ముద్రణ చేశారు ఆ టైంలో. అయితే దాన్ని మన ముందుకు తీసుకురావడానికి మనోహర్ పబ్లిషర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ 2024లో కృషి చేశారని చెప్పాలి. ఈ చరిత్ర దాదాపు 342 పేజీలు ఉంటుంది. వీలుంటే చదవడానికి ట్రై చేయండి. దాన్ని తీసుకుని మనకి గూగుల్ బుక్స్లో కూడా, అమెజాన్, అలాగే అనేక వాటిల్లో మనకి ఈ బుక్ అవైలబిలిటీ అనేది ఉంది. అంటే ముఖ్యంగా మనకి హిస్టరీ గురించి తెలుసు, కానీ అనలిటికల్ హిస్టరీ అనే దాని గురించి మనకు తెలియాలంటే ఈ బుక్ చదవాలి. అంటే రోబర్ట్ సోవెల్ అనే వ్యక్తి దేని గురించి మనకు చెప్పబోయాడు, దేని గురించి మనకి చరిత్ర గురించి, అలాగే ఆసియా గురించి, దక్షిణం గురించి, దక్షిణ భారతదేశం గురించి, ఇలా అనేక విధాల అతను అనలిటికల్ హిస్టరీలో కొన్ని మనకి పొందుపరిచాడనే చెప్పాలి. ఆ బుక్ని మనకి తెలుగులో కూడా అనువదించి చేశారు. కాబట్టి మనం హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి బుక్స్ని మనం రెఫర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి చాలా వరకు అనేక రకమైన తెగలు ప్రపంచంలో ఉంటే, భారతదేశంలో వివిధ రకమైన భాషలతో, వివిధ రకమైన ధర్మాలతో, వివిధ రకమైన మతాలతో కూడుకున్న తెగలు మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి అప్పట్లో ఏమున్నాయి అంటే, మనకు తెలిసిన చరిత్ర కంటే ముందు జరిగిన చరిత్రని మనం తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు చదవాలి. కాబట్టి రోబర్ట్ సోవెల్ ఆ ఎనలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఏమి రాశాడు అనేదాన్ని మనం చదివితే మనకి గాఢంగా దాని గురించి, భారతదేశ విశ్లేషణ, ఉపఖండ చరిత్ర, అంటే ఇతిహాస యుగాల నుండి మౌర్య చరిత్ర వరకు, ఉత్తర ప్రాంతాల పురాతన చరిత్ర మరియు దక్కన్ వరకు విస్తరించి ఉంది. కాబట్టి వీటిల్ని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు రోబర్ట్ సోవెల్ రాసిన అనలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది. బట్ వీలుంటే చదవండి. దీన్ని మరింత మందికి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్.